తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫైట్ నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. ఈసారి సిట్టింగ్ సీట్ను కాపాడుకునేందుకు కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అటు 3 నియోజకవర్గాల్లో సత్తా చాటేందుకు కమలం పార్టీ గ్రౌండ్ వర్క్ చేస్తోంది. కానీ ఈ ఎన్నికల బరి నుంచి గులాబీ పార్టీ ఆఖరి నిమిషంలో తప్పుకుంది. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే గులాబీ పార్టీ ఎన్నికలకు దూరమైందా? తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. 2 టీచర్, 1 గ్రాడ్యుయేట్ స్థానానికి ఎన్నిక జరుగుతుండటంతో పక్కాగా గెలవాలని అధికార పార్టీ లెక్కలు వేసుకుంటోంది. అటు కమలం పార్టీ పెద్దలు కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. కానీ గతానికి భిన్నంగా ఈసారి బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు దూరంగా ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎన్నికలంటేనే ఎగిరి గంతేసే గులాబీ బాస్ ఈసారి మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికలను లైట్ తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమం నుంచి నిన్న మొన్నటి వరకు అన్ని ఎన్నికల్లో పోటీ చేసిన బీఆర్ఎస్ పార్టీ ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల ఫైట్ నుంచి తప్పుకోవడం సొంత పార్టీ లీడర్లనే షాక్ కి గురి చేస్తోంది. ప్రస్తుతం గులాబీ బాస్ కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ఆయన పార్టీ కార్యక్రమాలన్నీ ఫామ్ హౌస్ నుంచే నడిపిస్తున్నారు. కొద్ది రోజులుగా ఎమ్మెల్సీ ఎన్నికల విషయాన్ని సొంత పార్టీ లీడర్లు పదే పదే ప్రస్తావించినా గుమ్మనంగా ఉన్నారు. సరైన టైంలో డెసిషన్ తీసుకుందామని నేతలకు హితబోధ చేశారు. మరోవైపు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, కవిత మాత్రం పార్టీ కార్యక్రమాల్లో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. సొంత పార్టీ లీడర్లకే కొత్త జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటే అవకాశం ఉన్నప్పటికీ పోటీకి దూరం కావడం అనేక అనుమానాలకు తావిస్తోందనే చర్చ జరుగుతోంది. అంతేకాదు గులాబీ పార్టీ బీజేపీ పార్టీతో లోపాయికారి ఒప్పందం ఉన్నందున గులాబీ పార్టీ తమ అభ్యర్థులను పోటీలో ఉంచడం లేదన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. గత పార్లమెంట్ ఎన్నికల టైంలోనూ కమలం పార్టీ, కారు పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అందుకే బీజేపీకి గతంలో ఏనాడూ లేని రీతిలో 8 సీట్లొచ్చాయని, బీఆర్ఎస్ మాత్రం గుండు సున్నాకే పరిమితమైందని విమర్శిస్తోంది. తాజాగా సిద్దిపేట జిల్లా గజ్వేల్కొచ్చిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. తెలంగాణలో బీఆర్ఎస్ దుకాణం బంద్ అయిందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణలో పారదర్శకంగా కులగణన సర్వే నిర్వహించామన్నారు. కేటీఆర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని, బీఆర్ఎస్ లో కేటీఆర్, కవిత, హరీష్ మధ్య 3 ముక్కలాట నడుస్తోందని విమర్శించారు. అయితే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఫైట్ నుంచి తప్పుకోవడంతో సొంత పార్టీ లీడర్లు నారాజవుతున్నారట. తాము ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నప్పటికీ పార్టీ హైకమాండ్ మాత్రం ఓ క్లారిటీ ఇవ్వలేదని వాపోతున్నారట. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసుంటే పార్టీకి మరింత మైలేజ్ వచ్చేదని అంటున్నట్లు సమాచారం. కానీ పార్టీ నేతల ఆలోచన ఇలా ఉంటే హైకమాండ్ ఆలోచన మాత్రం మరోలా ఉందని అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సరైన బలం లేకపోవడంతోనే పార్టీ హైకమాండ్ వెనకడుగు వేసినట్లుగా తెలుస్తోంది. గతంలో నిరుద్యోగులకిచ్చిన హామీలను నెరవేర్చకపోవడం, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపలేదన్న విమర్శలున్నాయి. అందుకే ఈ ఎన్నికల్లో పోటీకి దిగితే పార్టీకి మరింత నష్టం జరుగుతుందనే భావనతోనే ఎన్నికల్లో పోటీకి దిగలేదని చెబుతున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల ఫైట్ నుంచి బీఆర్ఎస్ తప్పుకోవడంపై రకరకాలుగా ప్రచారం సాగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ పోటీ నుంచి తప్పుకుందన్న చర్చ జరుగుతోంది. మొత్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల ఫైట్ నుంచి బీఆర్ఎస్ తప్పుకోవడంతో కాంగ్రెస్, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ జరిగే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది.